మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి ఉన్న కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ ను బ్రాండ్ ఇమేజ్ ని పెంచి ఒక అమెజాన్ కావచ్చు, ఒక యాపిల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, రెండో కార్యాలయం హైదరాబాద్ ప్రాంతంగా పెట్టిన ఒకప్పుడు బెంగళూరు ఉండే అన్ని చేయగలిగినాం కాబట్టి 9.5 సంవత్సరాల పసిగుడ్డు తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 గా ఎదిగింది. నియామకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనన్ని నియామకాలు నాటి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ మిగిలిన ఏవైతే బ్యాక్ ఉద్యోగాలు ఉన్నాయో నోటిఫికేషన్ ఇచ్చినాయి, ఎగ్జామ్ నిర్వహించిన వాటికి వీరు రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పదే పదే చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్పుకుంటే నేను ముఖ్యమంత్రి అంటే చాలా మందికి తెలియదు, అందరికీ కేసీఆర్ అనే భావిస్తూ ఉన్నారేమో. నేను ముఖ్యమంత్రి అని చెప్పి అన్ని వర్గాలను పిలిచి మీటింగ్ పెడతాను. నాకన్నా తులం బంగారం వస్తుంది, అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకోమని చెప్పి. అవ్వా నీ పెన్షన్ ఎంత వస్తుంది? 2000. నేను వచ్చినాక 4000 ఇస్తా. 100 రోజుల్లో చేస్తాను కదా, ఇవాళ 360 రోజులు దగ్గరికి వచ్చింది. గత పాలన మీద పనిచేయడానికి నీకు పరిపాలన అందించిందా? నువ్వు ఎంతసేపు అప్పల కుప్ప అయిందని చెప్పి తప్పించుకోవడానికి నీకు పాలన అందజేసింది.